అనేక రకాల భోగాలు, సుఖాలు, పదవులు మనం ఆశిస్తూ ఉంటాం కదా, వాటి గురించి చెబుతున్నాడు ఇక్కడ. మనం ముఖ్యంగా మానవులు మాయలో పడేది 3 విషయాలండి. ఒకటి స్త్రీ పురుష సంగమం, కామవాంఛ. రెండోది పదవి. మూడోది కోపం. మనం లొంగిపోయేది ఎక్కువ కోపం. అందుకే ఆ 3 చెప్పాడు. ఈ 3ంటికి అంతూ దరి లేదు. ఆలోచించండి. అమర స్త్రీల రమించినంజడదు మోహం వంతయున్, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు, నిరూఢ క్రోధము ఎల్లలోకములన్ మృంగిన మానదు, ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాశి గడతున్ శ్రీకాళహస్తీశ్వరా. కొంతమంది కామవాంఛలతో తపించిపోతూ ఉంటారు. ఇక పెళ్ళైనా సరే ఈ వ్యసనం మానడు. ఇల్లాలు చచ్చినట్టు భరిస్తూ ఉంటుంది ఈ బాధ అంతా. మా ఆయన అంతేనండి, మా ఆయన అంతేనండి. అటువంటి వాళ్ళ కోసం చెబుతున్నా నేను. ఈ స్త్రీ కాదు, ఆ స్త్రీ కాదండి, దేవతా స్త్రీలు దిగి వచ్చినా ఈ సౌఖ్యానికి అంతు లేదు. రంభ దిగి వచ్చిందనుకోండి మన కోరిక తీర్చడానికి, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటా ఉంటే రంభ సరే కానీ ఊర్వశి సెపరేట్ అంటాడు వీడిక్కడ. ఇంకా తీరదు ఇది. దానికి మీకు విశ్వామిత్రుడే ఉదాహరణ. మా గోత్రం విశ్వామిత్ర గోత్రం. అయినా మహామనీషి గురించి నేను చెప్పాల్సిందే కదా. మంచి చెడ్డే. 10 ఏళ్ళు తపస్సు చేశాడు మహానుభావుడు. 10 ఏళ్ళు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశారండి. మేనక వచ్చింది, తలుపు వేశాడు. 10 ఏళ్ళు దీలే. ఏమనాలి ఇన్ని? ఇలాగే ఉంటుంది మన ప్రవృత్తి. విశ్వామిత్రుడు లొంగిపోయాడు, మనం లొంగమండి. ఆ వ్యామోహం అటువంటిది, అంతే. చూడగానే అలా పడిపోతుంది. అందుకే దాన్ని నిగ్రహించుకునే విధానం ఏమిటంటే, గుడి దగ్గర రావి చెట్టు ఉంటుంది, మీరు గమనించండి. రావి చెట్టు గింజలు తినడం కోసం కాకులు వస్తాయి. కాకులు ఆ గింజలు ఒట్టినే తినలేవు కదా, గోడ మీద పెట్టుకుని తింటాయి, ప్రహారీ గోడ మీద. తిన్నప్పుడు గింజలు తినే గింజలు తక్కువ, చెల్లా చెదరయ్యేవి ఎక్కువ. అనుకోకుండా గింజలు, రావి గింజలు చెల్లా చెదరై బేట్లో పడతాయి. గోడకు బేట్లు ఉంటాయిగా, ప్రహారీ గోడకు బేట్లు ఉంటాయి, అందులో పడతాయి. ఆ తర్వాత ఎప్పుడో 15 రోజులకు వాన కురుస్తుంది. ఆ నీటి పొట్లు కొన్ని ఆ బేట్లో పడ్డాయి. అవి ఆ రావి గింజలు అందుకున్నాయి. అక్కడి నుంచి రావి మొక్క మొదలైంది. వైజయంతి విలాసంలో సారంగు తమ్మయ్య అనే మహానుభావుడు చెబుతాడు, మనిషిలో కామవాంఛ ఇలా బయలుదేరుతుంది. ఆ రావి గింజలు అక్కడ పడినప్పుడే కాకిని తరిమేస్తే అక్కడి నుంచి ఆ గింజలు అక్కడ పడేవి కాదు. గింజలు పడినా చెల్లా చెదురు కాకుండా దులిపేసి ఉంటే బీటలోకి వెళ్ళేవి కాదు. బేటలోకి వెళ్ళినా వాన కురవకుండా దాని మీద ఏదైనా ఇసుకో మట్టో కప్పేస్తే వాన కురిసేది కాదు. ఇవన్నీ ఏ జాగ్రత్త మనం తీసుకోకపోవడం వల్ల కాకి తనకి తెలియకుండానే వాలింది, రావి పళ్ళు తింది. అనుకోకుండానే గింజలు అక్కడ పడ్డాయి. గాలికి ఏవో చల్లా చెదరయ్యాయి. అవేవో అనుకోకుండా గాలికి బేటలో పడ్డాయి. అనుకోకుండా వాన కురిసింది. వానకు అవన్నీ మొలకెత్తి చివరికి ఆ రావి మొక్క ఏమైంది, గోడ చీల్చేసింది. మీరు గమనించండి. చిన్న విత్తనం అండి, చిన్న గింజ ఎంత పని చేసింది. అంటే ఈ కామబీజం కూడా రావి విత్తనం లాంటిదే. అది మనస్సులో పడేటప్పుడే తొలగించాలి, దాన్ని పెంచి పెద్ద చేయకూడదు. వెంటనే కామవాంఛ పోతుంది. ఇవాళ యువతుల్లో ఈ కామవాంఛలు విపరీతమై, పెద్దవాళ్లలో కూడా విపరీతమైపోయి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆలోచనలు అందరికీ వస్తాయమ్మా, మహానుభావులకు కూడా వస్తాయి. ఎవరు మినహాయింపు కాదు. జ్ఞానం ఉన్నవాడు ఆలోచన వెంటనే వదిలేస్తాడు. ఒక అందమైన అమ్మాయి కనపడింది అనుకోండి, ఎక్కడో పరాయి చోట, ఎక్కడో సభలోనో, మరో చోట గుళ్ళో గడితేనో, మరో చోట కనపడింది అనుకో, అజ్ఞానైన వాడు ఏం చేస్తాడు, అలా చూస్తూ ఉంటాడు. దేవుణ్ణి వదిలేసి ఆవిడని చూస్తూ ఉంటాడు. సరే, వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. మనకెందుకులేని వెళ్ళిపోయేవాళ్ళు కొందరు, కేకలేసేవాళ్ళు కొందరు. వారు చూసినప్పుడు నేను పూజిస్తే తప్పే ఉంది అని పూజించేవారు కొందరు. ఇక్కడ ఎవరిని అనడానికి లేదండి. ఇవాళ ఆ పోజులతో పోయేది పూర్వం అయితే. ఇప్పుడు అలా కాదండి. వెంటనే వీడి దగ్గరికి వస్తాడు, నెంబర్ ప్లీజ్ అంటాడు. వెంటనే ఫోన్ నెంబర్ హీ అని వీడి నెంబర్ ఇచ్చింది అనుకో, అయిపోయినట్టే జీవితం, ఈ అయిపోయినట్టే. ఇంకా అక్కడి నుంచి మొదలు ఇంకా SMS-లు, వేధింపులు, రకరకాల వీడియోలు మొదలవుతాయి. ఈ ఆలోచన ఎక్కడే వదిలేస్తే, ఇప్పుడు ఇంతమంది అందమైన వాళ్ళు నా ఎదురుగా ఉన్నారండి, రకరకాల మనుషులు ఉన్నారండి, నేను మొత్తం శివస్వరూపంగా భావించకుండా ఎవరికేసైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నా భార్యకు అన్యాయం చేసినట్టే కదా. అనుమానం ఏదైనా ఉందా? ఆవిడే చేస్తే ఆ పని నేను ఆలోచించాలి. ఆ భావన పోవాలంటే ఆవిడే చేస్తే మనకి మంటెత్తిపోదు. మరి నేను చేసినా ఆవిడ అంతే కదా. నేను నమ్మకంతో ఆవిడ ఇంటి దగ్గర వదిలొచ్చినట్టే, నన్ను నమ్మకంతో ఆవిడ ప్రవచనానికి పంపించింది కదా. నేను ఆవిడ దృష్టిలో రామచంద్రమూర్తిలాగే ఉండాలి కదా. ధర్మం ఎలా తప్పుతామండి? భార్యతో సాటి వస్తారా? ఎంత రంభైనా ఊర్వశైనా. ఈ పద్ధతిగా మనిషి ఆలోచిస్తే కామవాంఛలు ఉండవండి. అది అక్కడ వదిలేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కొంచెం పెంచుకుంటారు. చూస్తే తప్పే ఉంది, మాట్లాడితే తప్పే ఉంది, మెసేజ్ పంపిస్తే ఇంకా ఏం చేస్తే మాత్రం తప్పే ఉంది. ఇక్కడ బతుకు నాశనం అయితే మాత్రం తప్పే ఉంది. ఆ మొదటి దశలోనే దాన్ని వదిలేయాలి.
ఆ రావి గింజలు పడినప్పుడే కనుక ఆ గింజలు అక్కడ పడకుండా జాగ్రత్త పడితే ఇంత జరగదు కదా. కానీ చిన్న రావి గింజ ఆ బీటలో పడి గోడలోంచి మొక్క వచ్చి గోడ చీల్చేసింది. గుడి గోడ ఇంత లావుగా ఉంది, అది కూడా చీలిపోయింది. ఒక చిన్న మొక్కకి అంత శక్తి ఎక్కడ వచ్చిందండి? కామబీజం అటువంటిది. అది మొత్తం సంసారాన్ని నాశనం చేస్తుంది. వీళ్ళ పోయి పెళ్ళయ్యాక తగ్గుతాయనడానికి కూడా లేదమ్మా. నన్ను మన్నించండి అమ్మా, ఈ మాట ఈవేళ ఆడవాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది, మగాళ్ళకే కాదు. వాళ్ళు కూడా చెడగొట్టుకుంటున్నారు సంసారాన్ని. మగ అంతే ఆడ అంతే, ఎవరికి ఏమీ చెప్పడానికి లేదు. మొత్తం లోకం చెడిపోతుంది. దాన్నే దుర్జుడు చెబుతున్నాడు. ఇదంతా మీరు వేసేది ఎందుకోసం? దిక్కుమాలిన సౌఖ్యం కోసం. ఆ సౌఖ్యం ఎంతసేపు? 10 నిమిషాలు, పావు గంట, అంతకు మించి లేదు కదా. అందుకని దాని లోతుల్లోకి వెళ్ళండి. మీరు ఏది కావాలనుకుంటున్నారో దాని గురించి ఒకసారి చిత్రం వేసుకోండి, ఊహించండి అంటున్నాడు. అమర స్త్రీల రమించనం జడదు మోఘంబంతయును. ఇంత ఒంటికాల మీద తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనక కనపడగానే వ్యామోహానికి లోనయ్యాడు. దానివల్ల ఏం జరిగింది? 10 ఏళ్ల తపస్సు పాడైపోయిందా లేదా? పోనీ ఏమైనా న్యాయం చేశాడా? ఓ కూతురు పుట్టిందా శకుంతల, ఆ అమ్మాయికి అన్యాయం చేసి వెళ్ళిపోతారా తల్లిదండ్రి? వీళ్ళు మనుషులేనా అసలు? ఆ కూతురు కథ మళ్ళీ ఎంత విచిత్రంగా మారిందండి. భగవంతుడు కాపాడకపోతే శకుంతల పరిస్థితి ఏమయ్యేది? పోనీ వీళ్ళు ఈ కాపురం చేసిన వాళ్ళు ఏమన్నా వాళ్ళు సుఖపడ్డారు, కానీ పిల్ల సంగతి ఏమైనా పట్టించుకున్నారా? ఆవిడ దేవలోకం కదా అని ఆవిడ వెళ్ళిపోతుందా? ఈయన తపస్సు కదా అని ఈయన వెళ్ళిపోతాడా? పిల్లేం కావాలండి? కణ్వ మహర్షి ఆయన ఆజన్మ బ్రహ్మచారమ్మ, ఆయనకేం కర్మ? ఆయన పాపం మానవత్వంతో ఆలోచించి వారెవరో ఏం చేశారో నాకెందుకు, పిల్లని ఎక్కడ వదిలేశారు, చిన్నపిల్లని. పక్షులు మేతపడుతున్నాయి, పక్షులు కొన్న జాలేనా నాకు లేకపోతే అలాగా అని ఆ అమ్మాయికి పేరు పెట్టాడండి. ఎంత అందమైన పేరు పెట్టాడు. శకుంతేభ్యో లాలిత ఇది శకుంతల అని పెట్టాడు. అంటే పక్షుల చేత లాలింపబడింది, అందుకని శకుంతల అని పేరు పెట్టాడు. పేర్లు అంత అందంగా పెట్టాలమ్మా. నక్షత్రాల ప్రకారం పెట్టాలని మా ప్రాణాలు దీకండి. ఇక్కడ మీరు ఎలా పెట్టినా ఒకటే. మీరు ఏ పేరు పెట్టినా వాడి జీవితం వాడు నడుచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది, కానీ పేరును బట్టి జీవితం ఉండదు. దయచేసి ఈ పిచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి. శకుంతల ఎంత అందమైన పేరు పెట్టాడు ఆయన. ఆవిడ చరిత్ర ఎలా ఉందండి? ఆవిడకి ఏమైనా అన్యాయం జరిగిందా? జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొందా లేదా? పేరును బట్టి జీవితం ఉండదు, గమనించండి. మీరు ఎంత గొప్పవాడు, మహారాజరాజా నువ్వు పేరెట్టినా వాడు ముష్టివాడు కావచ్చు, అభ్యంతరం వెళ్ళ. వీళ్ళు ముష్టి ప్రసాద్ అని పేరు పెట్టినా కూడా వాడు ముష్టి యుద్ధంలో గొప్పవాడే, మైక్ టైసన్ లాగా కోట్లు సంపాదించవచ్చు. నీ పేరుకి వాడి జీవితానికి సంబంధం లేదు. ఈ పిచ్చి నమ్మకం విడిచిపెట్ట. అందుకని అంత భోగాన్ని అనుభవించిన విశ్వామిత్రుడు చివరిలో దెబ్బతిన్నాడా లేదా? అందుకని అంతకంటే భోగాలు మనకుంటాయి. అలాగే బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. వీరందరికీ దుర్జుడు చెబుతున్న సమాధానం ఏమిటంటే, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. స్థానిక ఎన్నికల్లో నెగ్గడం, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యత్వం కాదయ్యా. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుణ్ణి తీసేసి ఆ పదవి నీకు ఇచ్చినా సరే నీకు సంతృప్తి కలగదు. అప్పుడు ఏమంటాడో తెలిసే ఈ పెద్ద మనిషి, బ్రహ్మదేవుడు తండ్రి విష్ణువుట కదండి, అదేమైనా ఇస్తారేమో చూడండి అంటాడు. ఇంకా వైకుంఠం ఉందిగా, మరి ఆ వైకుంఠంలో పదవి కూడా ఇచ్చామనుకో, అసలు అంతటికీ మూలం అమ్మవార్త కదండి. మణిద్వీపంలో ఉంటుంది శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, అది ఏమైనా ఖాళీగా ఉందేమో చూడమంటాడు. ఆ పదవికి ఎన్నికలు జరగవు మరి. అంటే అర్థం ఉండదు ఇంకా. అంటే బ్రహ్మ పదవి వచ్చినా సరే నీ ఆశ తీరదు. ఇంకో మాట, కోపం ఉంటుందండి చాలామందికి. వేళ అనేక ఘోరాలు నేరాలు జరగడానికి మన కోపం కారణం. నిరూఢ క్రోధము ఎల్లలోకములను మృంగిన మానదు. భయంకరమైన కోపం ఎలాంటిది అంటే, ఒక మనిషిని చంపడంతో పోదది, ఒక కుటుంబానికి అపకారం చేయడంతో పోదు. ఫ్యాక్షనిస్ట్ ముఠాలంటారు చూడండి, 3 సినిమాలు వచ్చాయి వాటి మీద. పోతుందా? తరతరాలు 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 నరుక్కోవడమేనండి. ఏమిటా పిచ్చి, ఏమిటా పిచ్చి? పిల్లలకు కూడా నేర్పేసి బాగా ఆ కోపాన్ని ముందే మనం తగ్గించుకోవాలి. అవసరమైనంత వరకు వాళ్ళ గుణపాఠం చెప్పడం తప్పు లేదు, కానీ హత్యల జోలికి పోకూడదు. ఒకవేళ ఏదో జరిగింది కర్మకాలి, అంతటితో వదిలేయాలి. ఆ మనిషి చనిపోవడంతో ఆ కోపం వదిలేయాలి. మళ్ళీ వాళ్ళ పిల్లాడు వచ్చి వీళ్ళని చంపి, వీళ్ళ పిల్లాడు వచ్చి వాళ్ళని చంపి, కుటుంబాల మధ్యలో కక్షలు పెరిగిపోతే. అందుకని నిరూఢ క్రోధము ఎల్లలోకములను మృంగిన మానదు. ఈ కామాన్ని, క్రోధాన్ని, పదవి, లోభాన్ని, ఈ 3ంటిని విడిచిపెడితే మోక్షద్వారాలు మనకు తెలుసుకున్నట్టే.